హాయ్ అండి, నమస్తే. సమ్మర్ స్పెషల్గా మ్యాంగో ఫలూదా రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్లు దొరుకుతుంటాయి కదా, వాటితో ఇలా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా చల్లగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఈ ఫలూదాని తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువేం టైం పట్టదండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ మ్యాంగో ఫలూదా చేయడానికి ముందుగా బాగా పండిన ఒక పెద్ద మామిడి పండును తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఛానల్లో చాలా రకాల మామిడి పండ్లతో చేసిన రెసిపీస్ ఉన్నాయండి, చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా కట్ చేసుకున్న ఈ మామిడి పండు ముక్కల్ని ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ మామిడి పండు ముక్కలు ఇప్పుడు 1 కప్పు దాకా ఉంటాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు తీసుకున్న మామిడి పండు తీపిని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 కప్పు దాకా కాచి చల్లార్చిన చిక్కని పాలను పోసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా వీడియోలో చూపించిన విధంగా బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి ఒక 2 కప్పుల దాకా నీళ్ళను పోసుకొని నీళ్ళను వేడి చేయాలి. నీళ్ళు వేడైన తర్వాత 1/2 కప్పు వరకు సేమ్యాను వేసుకొని, వేయించిన సేమ్యా కాకుండా నేను ఇక్కడ నార్మల్ సేమ్యా వేస్తున్నానండి. ఒకసారి కలిపి సేమ్యా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సేమ్యా ఉడికిపోతుంది. చూడండి, ఇలా సేమ్యా ఉడికాక సేమ్యాని వేడి నీళ్ళలో ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. నీళ్ళన్నీ వడపోసుకొని సేమ్యా పై నుండి ఇలా చల్ల నీళ్ళను పోసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపి ఇప్పుడు దీన్ని పక్కనుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమ్యా మెత్తపడకుండా విడివిడిగా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా సబ్జా సీడ్స్ని వేసుకొని 1/2 కప్పు దాకా నీళ్లు పోసి ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక 10 నిమిషాల వరకు సబ్జా సీడ్స్ బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కనుంచుకొని సర్వింగ్ చేసుకోవడానికి ఒక గ్లాస్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని, తర్వాత ఉడకపెట్టుకున్న సేమ్యా 1 టేబుల్ స్పూన్, కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు, అలాగే మ్యాంగో జ్యూస్ వేసుకొని మళ్ళీ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్, సేమ్యా, అలాగే కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు, మళ్ళీ కొంచెం జ్యూస్ వేసుకొని ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ని వేసుకోవాలి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఐస్ క్రీమ్ ఆ ఫ్లేవర్లో వేసుకోవచ్చు. పైన టాపింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, మ్యాంగో ఫలూదా రెడీ అయిపోయింది. మీరు కూడా సమ్మర్లో ఈ మ్యాంగో ఫలూదాని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.